ఆంధ్రప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఆర్చరీ విభాగంలో పోటీలను ఎంపికలను పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, స్థానిక తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పాడేరు జూనియర్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించే కళాశాల క్రీడా మైదానంలో జిల్లాలో 950 మంది విలువిద్యా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు, క్రీడాకారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటుతారంటూ ఆయన వెల్లడించారు. 9th స్కూల్ గేమ్ ఫెడరేషన్ చేస్తున్న అండర్ 19 ఆర్చరీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఇప్పుడు అల్లూరు జిల్లాలో పాడేరులో ఇవాళ జరుగుతుంది. ఇవాళ నుంచి నెక్స్ట్ 3 days దాదాపుగా 950 పిల్లలు ఫ్రమ్ ఆల్మోస్ట్ 13 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. అండ్ దాదాపుగా 50 కంటే పైన ఉన్న కోచెస్ అండ్ టీచర్స్ వాళ్ళతో అకంపెనీ చేశారు. సో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 3 days పాడేరులో ఈ ఏఎస్ఆర్ జిల్లాలో వాళ్ళందరికీ కూడా హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో వాళ్ళకి ఆర్చరీ బోర్డ్స్ అండ్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేశాము. 3 డిఫరెంట్ కేటగిరీలో జరుగుతుంది. ఐ థింక్ 40 meters, 50 and 70 meters క్రైటీరియాలో వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌస్లో ఈ కాంపిటీషన్ జరుగుతుంది. దాన్ని కూడా ప్రాపర్గా మానిటర్ చేయడానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ పెట్టడం జరిగింది. అండ్ జ్యూరీ కూడా, జడ్జెస్ కూడా చాలా సెలెక్టెడ్గా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 days చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాము. ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి గిద్దీశ్వరి గారు, స్థానిక ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు అండ్ ప్రజాప్రతినిధులు అండ్ అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. అండ్ జిల్లా ప్రజలు కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరుతున్నాము. రాబోయే కాలంలో ఇట్లాంటి స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ ఇట్లాంటి గేమ్స్ టోర్నమెంట్స్ మన ఖచ్చితంగా ఈ పాడేరు, అరకు ఈ ప్రాంతంలో హోస్ట్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. శాపీ అండ్ ఖేలో ఇండియా కింద ఇక్కడ ఉంటున్న ఇండోర్ స్టేడియంస్ కానీ అవుట్డోర్ స్టేడియంస్ అన్ని కూడా డెవలప్ చేయడానికి ఉన్న ప్రణాళిక కూడా రెడీ పంపించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులను వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం సజీవంతంగా చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.